నంది ఇక్కడికొచ్చాడా? ఫైన్. ఏమన్నాడు? ఆ రోజు రూడ్‌గా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాడు అంటూ ఆగాడు. ఆ తర్వాత తామిద్దరి మధ్య జరిగిన సంభాషణ తలచుకున్నాడు. ఎలా చెప్తాడదంతా? అనుకున్నాను. ఆ రోజు తర్వాత చాలా సార్లు నాతో జేకే గారికి నా తరపున సారీ చెప్పు అని చాలా ఫీలవుతూ మరీ మరీ చెప్పాడు అంటూ లేచి గులాబీ మొక్క వైపు నడిచింది. అవునా? మరి నువ్వేమన్నావు? అప్రయత్నంగా అడిగాడు. పూసిన గులాబీల్లో ఒకదాన్ని ఉంచుతూ అతన్ని చూసి చిన్నగా నవ్వింది. అక్కర్లేదు. హీ విల్ అండర్‌స్టాండ్. ఆయన అర్థం చేసుకుంటారని చెప్పాను. నమ్మలేనట్టు చూశాడతను. ఎలా మను? అలా ఎలా చెప్పగలవు? అయినా అంతగా ఎందుకు నమ్ముతున్నావు నన్ను? నేనేంటో, అసలు నేనెవరినో, ఎలాంటివాణ్ణో నీకేమన్నా తెలుసా? మన పరిచయం అయ్యి ఒక నెల అయుంటుందా? అంత తక్కువ పరిచయంతో అంత నమ్మకం పెంచుకోవడం, అది ఎవరి మీదనైనా కూడా. ఇట్స్ నాట్ గుడ్. అసలేం తెలుసు నీకు నా గురించి? విచిత్రంగా చూస్తూ ప్రశ్నించాడు. మీ గురించి నాకు తెలీదా భరద్వాజ? చాలా బాగా తెలుసు. కారణాలడిగితే నేను చెప్పలేను. పోనీ మీరు చెప్పండి. మీరెందరినో చూసుంటారు. కానీ నన్నే ఎందుకంత దగ్గరగా రానివ్వగలిగారు? మనసులో మాటల్ని సైతం షేర్ చేసుకునేంతగా ఇంత తక్కువ సమయంలో మన పరిచయం ఎలా పెరిగిపోయింది? కారణం మీకు తెలుసా? తల అడ్డంగా తిప్పాడతను. చేతిలోని పువ్వుని క్షణకాలం చూసి తన హెయిర్ పిన్‌లో అమర్చుకుంటూ చెప్పింది. మనిషిని మనిషి నమ్మడానికి, ఇష్టం పుట్టడానికి గొప్ప గొప్ప అద్భుతాలే జరగనక్కర్లేదు భరద్వాజ. ఒక చిన్న పరిచయం, గాఢమైన బంధం కావడానికి ఒక చిన్న సంఘటన చాలదు? క్షణం ముందు వరకు ఈ గులాబీతో నాకే పరిచయమూ లేదు. కానీ కలిసిన ఈ క్షణం నుండి ఇది నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఈ సంతోషం నాకు ముఖ్యం. దాన్ని నేను ప్రేమిస్తాను. కానీ అది తాత్కాలికమే మను. అది నిలిచేది కొద్ది సమయం మాత్రమే. అతని గొంతు వణికింది. ఈ లోకంలో మనకి అత్యంత ముఖ్యమైన ఘట్టాలన్నీ ప్రతిదీ కొద్దిసేపే భరద్వాజ. పుట్టడం, పోవడం, గెలుపు, ఓటమి, పెళ్లి, పిల్లలు, ఆఖరికి పూర్తి యాక్సెప్టెన్సీతో కూడిన సెక్స్‌తో సహా ప్రతిదీ లిప్తపాటే. కానీ మనం మనసుల్లో శాశ్వతంగా నిలుపుకునేది ఆ అనుభూతి తాలూకా జ్ఞాపకాల ఫ్రాగ్రెన్స్‌ని మాత్రమే. కానీ దాని లెంత్ అది ఓ జీవితకాలం కదూ! ఉద్వేగంగా అడిగింది. నిశ్శబ్దంగా ఉండిపోయాడు భరద్వాజ. తాను గుండె పొరల్లో ఎక్కడో చాలా సుస్థిరంగా నిర్మించుకున్న బలమైన అభిప్రాయపు కోటల్ని పునాదులతో సహా కదిలిస్తున్న ఆమె మాటల లోతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ కామ్‌గా ఉండిపోయాడు. అతని మౌనాన్ని వేరేలా అర్థం చేసుకుని మొహమాట పడిందామె. సర్లేండి. నాకస్సలు నోరాగదు. ఆలోచించకుండా ఏం తోస్తే అదనేస్తాను. మరీ బోల్డ్‌గా అనేశాను కదూ! రియల్లీ సారీ. ఇబ్బందిగా కదులుతూ అడిగింది. అదేం లేదు. పద వెళదాం. డిన్నర్‌కి లేట్ అవుతోంది. లేచాడు. ఈరోజు పేపర్ చూసారా? ఏమైంది? లేదు. యాంటీ పాలిటిక్స్ సొసైటీ అని ఒక గ్రూప్ క్రియేట్ చేశారెవరో. దాని మీద ఓ బ్లాగు కూడా ఉంది. వాటి గురించి డీటెయిల్డ్‌గా రాశారు. చాలామంది ప్రముఖులు దాని గురించి ఫీలవుతూ కామెంట్ చేశారు కూడా. ఓహ్! అదా! చదివాను. సినిమాల్లో, పుస్తకాల్లో రాజకీయాల గురించి చాలా దారుణంగా రాస్తారని చాలామంది పెద్దలు ఫీలయిపోతుంటారు కదా మను. సాలోచనగా చూసింది. అవును. మరీ నీచంగా ప్రొజెక్ట్ చేస్తారు. లైమ్ లైట్‌లో ఉండడం వల్లో ఏమో గాని చిరాకనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏ రంగంలో జరగని ఘోరాలు చెప్పండి అసలు? ఆమె మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ చెప్పాడు. వాస్తవానికి పరిస్థితులు అంతకంటే ఘోరంగా, దారుణంగా ఉంటాయి మనోజ్ఞ. తెల్లబోయి చూసింది ఆ మాటకి. అంటే డు యూ రియల్లీ మీన్ ఇట్? విస్తుపోతూ అడిగింది. యెస్. ఐ మీన్ ఇట్. కొన్ని కోణాలు నువ్వు ఊహించలేనంత ఘోరంగా, భరించలేనంత భయంకరంగా కూడా ఉంటాయి. డబ్బు, అధికారం, పదవి మనుషుల్లో చెప్పలేనంత మదాన్ని తలలో నింపుతాయి. అడిగేవాడెవడనే పొగరుతో ఎన్నో జీవితాలు కాలరాసిన వాళ్ళందరూ. మేబీ అలాంటి వాళ్ళున్నందుకేమో కదా ఆ ట్రైబల్ గర్ల్ చామంతి రేప్ కేసు అలాంటి వాటిలో నిందితులెవరో కూడా బయటికి రాలేదు. అలాంటి కథలెన్నో మనం ఎందరో ఆడవాళ్ళు అన్యాయం జరిగిందంటూ ముందుకు కూడా రావట్లేదు. ఎన్నో దారుణాలు జరుగుతాయి. వాటితో పోల్చుకుంటే వెరీ సారీ టు సే రేప్ చాలా చిన్న విషయం. ఎక్కడో నూటికో కోటికో ఏ కొద్దిమందో ఎదురెదాలని వస్తారు. వాళ్ళని పోలీసులు, లాయర్లు, కోర్టులు విచారణ పేరుతో చీల్చి చెండాడి నానా చండాలం చేసేస్తారు. మరి మరి ఇంత హోదా, పవర్ పెట్టుకుని మీరేం చేయలేరా? చేయనీరు. పెద్ద ఎత్తున ఒత్తిళ్ళొస్తాయి. తమని అన్‌పాపులర్ చేయడానికి పన్నిన వ్యూహం అంటారు. అఫ్‌కోర్స్ కొన్ని అలాంటివి జరుగుతాయనుకో. చాలా కష్టం మీద ఏదైనా చేద్దామని ట్రై చేస్తే నిజం మా దాకా వచ్చేలోపు 100 సార్లు ఫిల్టర్ అయిపోతుంది. మాకే అర్థం కాని సిట్యుయేషన్స్ కొన్నుంటాయి. మరి కొన్నిసార్లు నిజం తెలిసి ఏమీ చేయలేని నిస్సహాయత మాకడ్డుగా. టూ మచ్ భరద్వాజ.
ఎవడి పదవిని వాడు కాపాడుకోవడానికి చెప్పే కుంటి సాకులే మీరు చెప్పకండి. అంత పెద్ద హోదా పెట్టుకుని ఎవరికి చెప్తారు ఈ కహానీలు? ట్రాష్ అది. కోపంగా అనేసింది. నవ్వాడతను. అవును మనోజ్ఞ, నే చెప్పేది అదే. ట్రాషే అదంతా. కానీ అది ఈనాటిది కాదు. గోరుముద్దలు తింటూ నాన్న, తాతల హయాం నుంచి తెలుసుకుంటూ వస్తున్న మన ఘన చరిత్ర. దానంతటినీ ఏదో మార్చేసి మొత్తం సిస్టమ్‌నే ప్రక్షాళన చేసేద్దామనే ఉడుకు రక్తంతో ఆవేశంగా నీలానే మనకి ఓ హోదా, పదవి ఉంటే దాని సాయంతో అన్నీ చేసేయొచ్చునని ఆలోచించి దిగాని బురదలోకి. కానీ దిగాకే తెలిసింది. ఇది బురద కాదు పెద్ద ఊబి అని. చేతికందిన ఆధారాన్ని పట్టుకుని పైకి లేవకపోతే నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతామని. సమర్థించుకుంటున్నారా? బుల్లెట్‌లా వచ్చిందామె ప్రశ్న. లేదు, తెలియజేస్తున్నాను. ఛే! మరంత బాధపడుకుంటూ అదే బురదలో ఉండడం ఎందుకో? వ్యంగ్యంగా అంది. ప్రతివాడు బురదని అసహ్యించుకుని, బాధపడి, భయపడి దూరంగా ఉంటే మరి శుభ్రం చేసేదెవరు? మరి శుభ్రం చేయడం అంటే అలా అన్యాయాలు జరుగుతూ ఉంటే చూస్తూ వదిలేసి ఏమీ చేయనీరు అని కథలు చెప్పడమా? మరి టీవీల్లో వచ్చే లైవ్ షోస్‌లో, ఇంటర్వ్యూల్లో చెప్పే కథల్లా ఉంది. విసురుగా అనేసింది. తప్పదు మనోజ్ఞ. 100 మందికి న్యాయం చేసే ప్రయత్నంలో 10 మంది ప్రయోజనాలను పట్టించుకోవడం కష్టం. లేదంటే ఎవరికీ ఏమీ చేయకుండానే మిగిలిపోవాల్సొస్తుంది. అయినా ఓవర్‌నైట్ అద్భుతాలు జరగడానికి ఇది ఫిక్షన్ కాదు, రియాలిటీ. అంటే 10 మందికి అన్యాయం జరిగినా పర్వాలేదా? చెప్పానుగా తప్పదని. అది న్యాయం ఎలా అవుతుంది అసలా 10? నేనేమీ ఏ దేశానికి పీనల్ కోడ్‌ని కాదు మను. 10 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదంటూ నీతులు చెప్పి 10 మంది రాక్షసుల్ని జనం మీద కొదలడానికి. అలాంటి న్యాయం ఏం చేసుకోవడానికి ఎందుకది? ఆ 10 మంది మరో 100 మంది నిర్దోషుల్ని హింసపెట్టడానికా? ఖచ్చితమైన శిక్షలుంటేనే ఎవరికైనా న్యాయం జరుగుతుంది. చట్ట ప్రకారం కాకపోతే న్యాయ ప్రకారం. నా చేతిలో వీలైన న్యాయం నేను చేసి తీరతాను. ఆ ప్రయత్నంలో 10 మంది నష్టపోయినా, ఏమైపోయినా సరే. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ముసుగులో ఏ నీచుణ్ణి తప్పుకొనివ్వను. అందుకే ఇది కేవలం జేకే పీనల్ కోడ్ అనుకో. ద అల్టిమేట్ కోడ్ ఆఫ్ జస్టిస్ తీవ్రంగా అన్నాడు. ఓహ్! భరద్వాజ, ప్లీజ్ కామ్ డౌన్. ఎందుకంత ఆవేశపడతారు? ఏదో ఓ డిబేట్‌లా మాట్లాడాను. అంతేగాని మీరంత ఫీలవుతారనుకోలేదు. లేదు మను. ఇది ఆవేశం కాదు మను. బాధ. ఈ సిస్టమ్ మీద, మా చేతకానితనం మీద నాలో నాకే రగులుతున్న మంట. ఈ పొజిషన్‌లో ఉండి కూడా మేం చేయాల్సొచ్చే కొన్ని కాంప్రమైజ్‌లు, దుర్మార్గాలు తలచుకొని కలిగిన ఉక్రోషం. వేరెవ్వరి దగ్గర బయటపడలేనుగా. అందుకే నీ ముందిలా చెప్పాడు. అతని గొంతులో తొణికిన విషాదానికి విస్మయం చెందుతూ అడిగింది. అంతగా ఏమైంది భరద్వాజ? ఎనీథింగ్ ట్రాజిక్? నేనడగచ్చా? అంటే ఇఫ్ ఇట్స్ నాట్ టూ పర్సనల్? నీ దగ్గర నాకు పర్సనల్ ఏంటి మను? వేదనగా అనుకున్నాడు. ఏం లేదు మను. ఒక దారుణం గుర్తొచ్చింది. ఏమీ చేయలేరా అని అడిగావు కదా! వింటావా? మేమేం చేయలేము. అలా చెప్పడం వల్ల మీకేమన్నా రిలీఫ్ ఉంటుందంటే చెప్పండి భరద్వాజ. తప్పకుండా వింటాను. కానీ కూల్‌గా. అలా ఆవేదన, ఆవేశాలతో కాదు. విరక్తిగా నవ్వాడు. ఇదంతా పార్ట్ ఆఫ్ మై లైఫ్ మను. కాకపోతే ఒరిజినల్ ఎక్స్‌ప్రెషన్స్ చూపించి చాలా కాలమైంది. చెప్తాను విను. ఇది ఏ అనామకురాలికో, గిరిజన తాండాలోనో కులం, ధనం, బలం ఏమీ లేని మామూలు అమ్మాయికో జరిగిన అన్యాయం కాదు. ఓ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురికి జరిగిన దారుణం. పాపం ఆ పిల్ల పెళ్లి చేసుకుని ఓ పెద్దింటి కోడలయింది. మామగారు సెంట్రల్ మినిస్టర్. ఆయనకా మినిస్ట్రీ వచ్చినప్పుడు ఆ పిల్ల తండ్రి ఓ పెద్ద ప్యాలెస్‌ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అలా ఉన్నప్పుడే ఓ రోజు ఆ అమ్మాయి మరిది తన స్నేహితులతో కలిసి తాగిన మత్తులో ఇంటికొచ్చి భోజనం వడ్డించిన వదిన్ని అందరూ కలిసి చాలా ఘోరంగా గ్యాంగ్ రేప్ చేసి చివరికి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. మై గాడ్! దారుణం. అవును. అంతకన్నా ఘోరం ఏంటంటే చావు బతుకుల్లో ఉన్న ఆమె హాస్పిటల్‌లో డెత్ స్టేట్మెంట్ ఇచ్చింది. అందరూ అరెస్ట్ అయ్యారు. ఆ అమ్మాయి తండ్రి మా నాన్నగారి దగ్గరకొచ్చి సాయం కోరాడు. తన కూతురి చావుకి కారణమైన వాళ్ళు శిక్షింపబడేలా చూడమని అడిగాడు. అక్కడే ఆయన పెద్ద తప్పు చేశాడు. ఔట్ ఆఫ్ లా చూసుకుంటే ఎవరూ మిగిలేవారు కాదేమో. డెత్ స్టేట్మెంట్ ఉందన్న నమ్మకంతో ఆయన చట్టాన్ని నమ్ముకున్నాడు. అయినా దాంతో సరిపెట్టలేదు. ఏ ఒత్తిడికి లొంగని మెజిస్ట్రేట్ ఆ కేసుకొచ్చేలా చూసుకున్నాడు. అప్పుడు దిగాడా మినిస్టర్ రంగంలోకి. డబ్బు ఏరులై పారింది. పైసా, పొజిషన్, ఫియర్, ఉమెన్, వైన్ ఎవర్ని ఎక్కడ ఎలా వంచొచ్చో అలా ఉంచాడు. లొంగని వాళ్ళ లోటుపాట్లు తెలుసుకుని బ్లాక్‌మెయిల్‌తో లొంగదీశాడు. మెజిస్ట్రేట్ మాత్రం లొంగకుండా గట్టిగా ఉండడంతో ధైర్యంగా కోర్టుకెళ్లారు. ఎవరూ ఊహించని విధంగా డెత్ స్టేట్మెంట్‌లో కొన్ని ఫ్రేజెస్ ట్రిక్ చేయబడ్డాయి. ఫలితం రేప్, అక్రమ సంబంధమైంది. హత్య, ఆత్మహత్య అయింది. జడ్జి నిస్సహాయుడయ్యాడు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వాళ్ళంతా విడుదలయ్యారు.
ఆ రాత్రి నాన్న పడిన బాధ నేనెప్పటికీ మరిచిపోలేను. ఏమీ చేయలేని చేతకాని పొజిషన్ రా మాది. చనిపోయిన ఆడపిల్ల చరిత్రకి మచ్చ పూయడానికి తప్ప ఎందుకు పనికి రాలేదీ పవర్, చట్టం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారాయన. ఇదంతా చూసి మేం పొజిషన్‌లో ఉంటే ఇలా ఎన్నటికీ జరగనివ్వమంటూ భీషణ, ఘోషణ ప్రతిజ్ఞలు చేసుకున్నాం. అప్పటికి కుర్రాళ్ళం కదా! ఏదో చేసేయగలం అనుకున్నాం. కానీ ఇదిగో దిగాక అర్థమైంది. మొత్తం సిస్టమే ఎదురు తిరిగితే చేయగలిగేది ఏదీ లేదని. చివరికి హుక్ ఆర్ క్రుక్ మెథడే బెస్ట్ అని ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాం. మంచో చెడో మాకు తోచిన న్యాయం. చూద్దాం ఈ పద్ధతిలో ఏం చేయగలమో మా పరిధిలో మేము అంటూ నీళ్ల బాటిల్ అందుకుని గటగట ఖాళీ చేశాడు. మనోజ్ఞ వైపు చూసి అలసటగా నవ్వాడు. ఏంటి భయం వేస్తోందా? ఉహుం, గర్వంగా ఉంది. వాట్? డార్క్ సైడ్ ఆఫ్ మన సిస్టమ్ చూసా లేక మాలాంటి పనికిరాని లీడర్లను చూసా? దేనికి? తెల్లబోతూ అడిగాడు. రెండూ కాదు. అంత భయంకరమైన ఊబిలో ఉండి కూడా స్వచ్ఛంగా ఉన్న మిమ్మల్ని చూసి పకాలను నవ్వాడు. పాలిటిక్స్ ఈజ్ పాలిట్రిక్స్ అంటే సో మెనీ ట్రిక్స్ అని. మా అందరికీ రెండేసి కాదు 12 నాలుకలు కూడా ఉంటాయని మర్చిపోకు మనం. మాలో ఎవరిని కదిపినా వాళ్ళ వెర్షన్ వాళ్ళు ఇంకా అద్భుతంగా మనసు కరిగించేలా చెప్పగలరు. అవన్నీ నమ్మావంటే అయినట్టే. నేను మీలో పొలిటీషియన్ని నమ్మడం లేదు భరద్వాజ. నమ్మడానికి మీ పొలిటికల్ ప్రపంచం గురించి అంతగా నాకు తెలీదు కూడా. కానీ నేను నమ్ముతోంది మీలో మనిషిని జవాబిచ్చింది. సరే నీకు తెలియాలని చెప్పాను. నువ్వు నమ్మాలని కాదు. అది నీ చాయిస్. ఎనీవే అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు దూరంగా చూస్తూ. అప్రయత్నంగా అతను చూస్తున్న వైపు చూసింది. దిలీప్ ఎవరో అమ్మాయితో కూర్చుని తాగుతున్నాడు. హాయిగా నవ్వుతూ చొరవగా ఆమెని దగ్గరకు లాక్కుని కిస్ చేస్తున్నాడు. మనసు చురుక్కుమనిపించగా బాధగా ముఖం తిప్పుకుంది. అప్పటి వరకు సాగిన తమ సంభాషణకి క్లైమాక్స్ లా కనిపించింది ఆ దృశ్యం. అవును సార్. చూసారా ఎంత ఈజీగా మరిచిపోయాడో శైలుని. మీరు చెప్పింది అక్షరాల నిజం భరద్వాజ. ఆ లెవెల్‌లో మంచి, చెడు, మనసు ఏమీ ఉండవు. మోసమే ఉంటుంది. ప్రేమ, పెళ్లి ఏదో ఒక రూపం మోసం చేయడానికి. వెళదాం పదండి. లేచింది. ఇక అక్కడ ఉండలేనట్టు. కాటేజ్ ముందు కారాపాడు. ఇంకా అదే ఆలోచిస్తున్నారా? అడిగింది స్తబ్దంగా ఉన్న అతన్ని చూసి. మేబీ ఆర్ మే నాట్ బి తెలీదు. నిన్నొకటి అడుగుతాను. దాచకుండా నిజం చెప్తావా? అఫ్‌కోర్స్ అడగండి చెప్తాను. అయినా మీ దగ్గర ఎందుకు దాస్తాను? మరి నన్నెలా ఎలా నమ్ముతావు మను? నేను అదే సెక్షన్ ఆఫ్ సొసైటీకి చెందినవాణ్ణి. నేను వాళ్ళకంటే డిఫరెంట్ అని ఏంటి గ్యారంటీ? నేను ఎవరినో ఎలాంటి వాడినో నీకేం తెలుసు? సో నా మీదేంటి నమ్మకం? ప్రశ్నించాడు. నమ్మకం అని మీరే అన్నారుగా. నమ్మకం అంతే. అదే అడుగుతున్నాను మను. నేనెలా వాళ్ళకంటే మంచివాణ్ణనుకుంటున్నావు? నేను వాళ్ళలాంటి వాడినేనేమో. రాదర్ ఇంకా కన్నింగ్ పర్సన్నేమో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, సహాయం ఇవేమీ ఇలాంటి ఏ కమిట్మెంట్స్ మాట లేకుండా కేవలం ఇండైరెక్ట్‌గా ఇష్టం చూపించి నిన్ను ల్యూరు చేస్తున్నానేమో. ఇలా ఆలోచించాలని నీకెప్పుడూ అనిపించలేదా? తలెత్తి చూసిందామె. కోపంతోనో, రోషంతోనో గాని ఆమె ముఖం ఎర్రబారింది. సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ చెప్పింది. ల్యూరు చేసి ఏం చేస్తారు భరద్వాజ? ఎట్ ద మాక్సిమం అదేగా అంతేనా? అయినా అలా భయపడుకుంటూ నా శీలాన్ని ఎన్నాళ్ళు కాపాడుకుంటాను? రాదర్ అసలెందుకు కాపాడాలి? నా అర్థంలేని భయాలు, అపోహలతో మిమ్మల్ని ఇష్టపడుతున్నానని చెప్తున్న నా మనసు మాట వినకుండా మీలాంటి మంచి వ్యక్తికి దూరం అవడం వల్ల జరిగే నష్టం ముందు మిమ్మల్ని గుడ్డిగా నమ్మడం వల్ల జరిగే ఫిజికల్ రేప్ చాలా చిన్నదని నా ఉద్దేశం. నచ్చిన వ్యక్తికి దగ్గరయ్యే అవకాశాన్ని అపోహలతో వదులుకోలేను. ఒకవేళ నిజంగానే మీరు వేరే ఉద్దేశంతో ఉండుంటే జరిగే పరిణామాల వల్ల రేపటి రోజున నా ఈ అభిప్రాయం మారితే మారచ్చు. కానీ ఈ క్షణానికైతే నా మనసు చెప్పిందే నాకు వేదం. మీ మీద నాకున్న నమ్మకమే నా బలం. అంటే నేనేదో శీలానికున్న ఇంపార్టెన్స్ తక్కువ చేస్తున్నానని కాదు. నేను ఆడపిల్లనే. అది నా గౌరవానికి, వాల్యూస్‌కి సంబంధించిందే. కానీ ప్రేమించిన మనిషిని నమ్మడంలో అంత ఆచితూచి వ్యవహరిస్తే అది ప్రేమెలా అవుతుంది భరద్వాజ? వ్యాపారం కాదు. అండ్ ఐ డోంట్ మీన్ అందరూ గుడ్డిగా తాము ఇష్టపడ్డ వాళ్ళని విచక్షణ లేకుండా ఫాలో అయిపోయి శీలం ప్రాణమిచ్చేసి వాళ్ళు ఏ గంగలో దూకమంటే అందులో దూకేయమని కాదు. కానీ నాకెందుకో మీ విషయంలో అలా ఆలోచించలేనంత నమ్మకం ఏర్పడిపోయింది. మేబీ బహుశా లవ్‌లో అందరికీ ఇలాగే అవుతుందేమో తెలీదు. కానీ అయినా ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. రైటో, రాంగో, కరెక్ట్ కాదో అది కాలమే నిర్ణయిస్తుంది. వై టు హర్రీ? నిశ్చేష్టుడే చూస్తుండిపోయాడతను. ఆమె మాటల్లో క్లారిటీ, నిజాయితీ అతన్ని భయపెట్టేంత బలంగా ఉన్నాయి.
ఎవరైనా ఎంతవారైనా తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా రావాలని కోరుకునే క్షణమది. తమని వేరొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారని, అంతరాత్మ కన్నా మిన్నగా నమ్ముతున్నారని తెలియడం ఒక అపురూపమైన అనుభూతి. ఆ క్షణం ఏమీ ఆలోచించలేనంత అనంతమైన తృప్తి కలిగింది అతనికి. నిశ్శబ్దంగా స్టీరింగ్ వదిలి సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటి వరకు ఆ ప్రభావం నుంచి తేరుకోలేకపోయాడు. జీవితంలో చూసిన ఎన్నో గెలుపుల కన్నా గొప్ప గెలుపిది. ప్రేమించిన వ్యక్తి మనసు గెలుచుకోవడం. మనసుని తృప్తిపరిచి సేద తీర్చే మాటలవి. అందులోని లోతు భయపెట్టేలా ఉన్నా వాటి వెనక కనిపిస్తోన్న ఆమె ప్రేమ తాలూకా పూర్తి రూపం హాయిగొలుపుతోంది. భరద్వాజ! బిరుకుగా వినిపించిన పిలుపుకు నెమ్మదిగా కళ్ళు విప్పాడు. బెదురుగా అతన్నే చూస్తోందామె. ఎమోషన్లో మరీ ఎక్కువ మాట్లాడేసి మిమ్మల్ని కంగారు పెట్టానా? భయంగా అడిగింది. నవ్వాడు. లేదు, అదేం లేదు మనోజ్ఞ. నేను ఒప్పుకోలేనంత గొప్ప నిజాయితీ ఉంది నీ మాటల్లో. అందుకే దట్ మేడ్ మీ సెల్ఫ్ బౌండ్ అంతే అంటూ ఆమె ముఖం చూసి తడబడ్డాడు. సరేలే, ఇంక వెళ్ళిరా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈరోజు మరీ టూ మచ్ ఆఫ్ హాట్ డిస్కషన్స్ అయిపోయాయి మనకి. గుడ్ నైట్ అంటూ సాగనింపాడామిని. నా ప్రతి ఆనందం నీతోనే ఉందని, నా ధ్యాస శ్వాస నువ్వే అవుతున్నావని ఎలా చెప్పను? నా ప్రతి సంతోషం నీలోనే దాగుందని దాచిపెట్టి వేరెవరిలోనో ఆనందం వెతుకోమని చెప్తున్నాను. నా అంత దురదృష్టవంతుడు ఎవడో ఉండడు నిస్పృహగా అనుకున్నాడు. తన పరిస్థితికి తనకే జాలేసింది. జీవితంలో మొట్టమొదటిసారి ప్రేమించాడు, కానీ ఒప్పుకోలేడు. వాటే పిటి. ఇన్ఫాచ్యుయేషన్కి అట్రాక్షన్కి లోబడే వయసు మనసు కాదు. తొలి ప్రేమేమో తెలీదు, కానీ జీవితంలో మొదటిసారి మనసు లోతుల్లోంచి పొంగుతోన్న నిజమైన ప్రేమ. చెప్పుకోను లేడు, తప్పుకోను లేడు. ఆమెకి తెలుసు. ఎందుకు తెలియకుండా ఉంటుంది? తన ప్రతి చూపులో, మాటలో, కదలికలో తనకే తెలుస్తోందే. ఇక ఆడపిల్ల ఆ మాత్రం తెలుసుకోలేదు. ఇదంతా ఆమెకి తెలుసు. మనోజ్ఞ అందించే హింట్స్, ఇండైరెక్ట్ గా మాట్లాడే మాటలు, కావాలని చేసే అల్లరి మరింత అలజడి రేపుతున్నాయి తనలో. పోను పోను తనని తాను నిగ్రహించుకోవడం చాలా కష్టమని తెలుస్తోంది. అయినా ఎక్కడ కంట్రోల్ చేసుకున్నాడు? ఎక్కడికక్కడ దొరికిపోతున్నాడు. తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. ఆమె మ్యాగ్నెటిక్ పవర్ ముందు తన సెల్ఫ్ కంట్రోల్ మొత్తం వీగిపోతోంది. అసలు తనేనా? మిన్ను విరిగి మీద పడ్డా చలించని జేకే ఇలా, ఓ ఆడపిల్ల ముందు ఇలా. హలో భరద్వాజ! హలో సార్! మనోజ్ఞ తనని తడుతుంటే స్పర్శకి ఆలోచన తెగింది. చెప్పు తడబాటుగా అన్నాడు. మీకు కళ్ళు తెరిచి నిద్రపోయే అలవాటుందా? అనుమానంగా అడిగింది. ఏం లేదు, ఏదో ఆలోచిస్తుండిపోయాను అంతే నవ్వాడు. కళ్ళు విప్పారిచి చూసింది. ఆలిచిప్పల్లాంటి కళ్ళల్లో సన్నటి అల్లరి నవ్వు. ఏదో చిలిపి ఊహ మెదిలిందని చెప్పకనే చెప్తోంది. ఏంటి నవ్వుతున్నావు? అడిగాడు. పేదాలు బిగించి తలడ్డంగా తిప్పింది. కుతూహలంగా ముందు కొంగాడు. ఏయ్, ఏదో దాస్తున్నావు, చెప్పు. అలా మీరు ఎంత పిలిచినా తట్టినా పలకకపోతే నేను నవ్వాపుకుంది. ఆ, నువ్వు భయపడ్డావా? అబ్బా చంపకు, చెప్పు మనోజ్ఞ. అమ్మో చెప్పను, పెద్ద క్లాస్ తీసుకుంటారు మళ్ళీ, నా వల్ల కాదు చెప్పింది సీరియస్గా. అబ్బా బిల్డప్ ఎక్కువైంది. నా క్యూరియాసిటీ పెరిగిపోతుంది. చెప్పు, ఏమీ తీసుకోను సీరియస్గా చెప్పాడు. ఇంకాసేపు కదలకపోతే చిన్న షాక్ ఇచ్చి లేపితే అని అనిపించింది. అంతే, మీ బ్యాడ్ లక్ పలికేశారు. అల్లరిగా నవ్వింది. షాక్ ఏంటి? ఏమంటున్నావు? సరిగ్గా చెప్పరాదా? నాకు అర్థం కావట్లేదు అయోమయంగా చూస్తూ అన్నాడు. ఆమె చెంపలు ఎర్రనయ్యాయి. మీరు కావాలని కదూ? నిజంగా తెలీదు? చెప్పండి, మీకు తెలీదు? ఆమె కేసి సూటిగా చూశాడు. మనోజ్ఞ కళ్ళు దించుకుంది. భరద్వాజ గుండె వేగం పెరిగింది. ఏం చేసేది? ముద్దు పెట్టి లేపేదా, లేక? తదేకంగా చూస్తున్నాడు. అలా పేదాలు బిగించి నవ్వాపుకుంటుంటే ఎర్రని పేదాలు ఇంకా రేకులు విప్పని లేత గులాబీ మొగ్గలా మెరుస్తూ తాను మొదటిసారి తాకిన మెత్తటి స్పర్శ, వెచ్చటి ముద్దు మదిలో మెదిలి ఆ ఊహకే ఒళ్ళు జలరించింది అతనికి. ఏమైంది జేకే నీకు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆ పిల్ల చిన్న హింట్ ఇవ్వడం పాపం. నీ ఊహలు కోటలు దాటుతున్నాయి. ఇక చాలు. తనని తానే మందలించుకుంటూ ఆమె పైనుండి చూపు మరల్చుకున్నాడు. చాలా చల్లగా ఉంది కదా ఈరోజు? టాపిక్ మారుస్తూ అన్నాడు చుట్టూ చూస్తూ. మాట దాటేసి ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టుగా అంటున్న అతన్ని చిరునవ్వుతో చూసింది. చాలానా? మరీను. ఫ్రీజింగ్గా ఉంది కదూ? ఇప్పుడే ఇలా ఉంటే పీక్ వింటర్ టైంలో ఎలా ఉంటారో పాపం ఇక్కడి జనం. తను మామూలైపోతూ అంది. రిలీఫ్గా చూశాడు. తన మనసులో ఇరకాటాన్ని కూడా అర్థం చేసుకునే బంగారు తల్లి ఈమెకి తానేం చేయగలడు? పోనీ వెళతావా? డ్రాప్ చేయనా? బాగా చెలేస్తోందా? ఆప్యాయంగా అడిగాడు.
"ఉహుం, వద్దు, ఇట్స్ ఓకే" అన్నట్టు మీకు ఫ్లాష్ న్యూస్. ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు. నేను రేపు ఎల్లుండి ఆక్యుపైడ్. వాక్ కూడా రాలేను. అతని ముఖ కవళికలు గమనిస్తూ చెప్పింది. ఉలిక్కిపడ్డాడు. 2 రోజులే చెప్పున సర్దుకున్నాడు. ఆమె తననే గమనిస్తుంటుందని ఊహించగలడు. అది తనకి ఏమాత్రం ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అని ఆమె అనుకోవాలి. అందుకే వీలైనంత క్యాజువల్‌గా ముఖం పెడుతూ ఆహా! ఏంటి సెమినార్ వర్కా? అని అడిగాడు. ఆమె ముఖం వాడిపోయింది. పాపం ఆడపిల్ల కదూ! కళ్ళల్లో డిసప్పాయింట్‌మెంట్ దాచుకోలేకపోయింది. మౌనంగా టీపై మీద చేరిన మంచు బిందువుల్ని వేలితో గీతలు గీస్తూ ఉండిపోయింది. ఆమెని జాలిగా చూసి తన డల్‌నెస్‌ని దిగమింగుతూ అడిగాడు. ఏం మాట్లాడవు? ఫ్రెండ్స్ అంతా కలిసి ఎటైనా వెడుతున్నారా? తెప్పరిల్లిందామె. లేదులెండి. కొంచెం డాక్యుమెంట్ వర్కు. నా వైపు నుండి పెండింగ్ చాలా రోజుల నుంచి. ప్రొఫెసర్ కూడా కాస్త కోపంగా ఉన్నారు. అందుకే చిన్న సైజు ఆన్‌లైన్ రీసెర్చ్ లాంటిది చేసి ఒక డీటెయిల్డ్ నోట్స్ నెక్స్ట్ ప్రెజెంటేషన్ సెషన్‌కివ్వాలి. ఓహ్! గుడ్ గుడ్. చేసుకో మరి. అది సరే ప్రొఫెసర్ కోపంగా ఉండడం ఏంటి? నువ్వాయన ఫేవరెట్‌వి కదా! ఆ రోజు కూడా బెస్ట్ స్టూడెంట్‌వి, బెస్ట్ డాక్టర్‌వి, ఇండియాస్ ప్రైడు అంటూ బోలెడు పొగిడారు కదూ! సందేహంగా అడిగాడు. తేలిగ్గా నవ్వేసింది. అది అప్పటి మాట భరద్వాజ. ఈ మధ్య నాతో ఔటింగ్స్ ఎక్కువై చదువు సాగట్లేదు కదా! గిల్టీగా ఫీలవుతూ అన్నాడు. ఛ! అదేం లేదు. ఇది వేరే రీజన్‌లెండి. తల తిప్పి ఆమెని చూశాడు. ఏదో తెలీని అశాంతి. విషయం చెప్పు మను. భరద్వాజ గొంతులో వినిపించిన కమాండ్‌కి ఇబ్బందిగా కదులుతోంది. మీరు ఫీలవుతారు మళ్ళీ. డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. ఏంటి? ఏదన్నా ప్రాబ్లమా? జస్ట్ షూట్ ఇట్ మను. షూట్ ఇట్ ఐసే విసుగ్గా అన్నాడు. వెల్ సీరియస్‌గా ఏం లేదు. హోమ్ మినిస్టర్ గారికి వలేస్తున్నానని ఆయన కోపం సింపుల్ అంటూ నవ్వింది. భరద్వాజం ముఖం రంగులు మారింది. విసురుగా తలెత్తాడు. హౌ డేర్ హీ సే దట్? ఎవరా అన్నది? ఆ ప్రొఫెసరేనా? ఒక్కసారిగా అతని గొంతులో పలికిన తీవ్రతకి బెదిరిపోయిందామె. ప్లీజ్ భరద్వాజ, ఏంటంత ఆవేశం? వదిలేయండి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఏదో మీరడిగారని చెప్పాను గాని ఇంతలా రియాక్ట్ అవుతారని కాదు. ప్లీజ్ కూల్ డౌన్ అనునయంగా అంది. రియాక్షన్? మై ఫుడ్? అసలు రియాక్షన్ అంటే ఏంటో ఇంకా చూడలేదు మనోజ్ఞ నువ్వు. నేను మాట్లాడాక అప్పుడు చూద్దు గాని. నాది కాదు మీ ప్రొఫెసర్ గారిది రియాక్షన్ అంతే తీవ్రంగా అన్నాడు. ప్లీజ్ ఏమొద్దు. మీరలా అంటే ఇంకేం చెప్పను మీకు పొండి అంటూ అతని ముఖం చూసి ఆగిపోయింది. అప్పటికే లేచి నిలబడ్డాడతను. అతని ముఖం జేవురించింది కోపంతో. రక్తం సలసలా మరిగిపోతోంది. ఎంత ధైర్యం అనుకున్నాడు రోషంగా. మనోజ్ఞ కూడా కంగారుగా లేచింది. ఏంటిది భరద్వాజ? దీన్ని పెద్దది చేయకండి. లెట్ మీ హ్యాండిల్ దిస్. అయినా మీరేమన్నా చేస్తే మనకే నష్టం. మనని పట్టించుకుని వాళ్ళు కూడా తిరిగి చూస్తారు. ప్లీజ్ కూర్చోండి. నా కోసం మీకు దండం పెడతాను. ప్లీజ్ అంది వేడుకోలుగా. ఆమె కేసి చూసి నిస్సహాయంగా కుర్చీలో కూర్చున్నాడు. సరే సరే ఏమీ చేతకానట్టు చేతులు ముడుచుకుని కూర్చుంటాను. నిన్ను ఎవరేమన్నా సరే చాలా హ్యాపీనా? కోపంగా అరిచాడు. ఆప్యాయంగా చూసింది. ఎందుకంత ఇదవుతారు? అయినా పాలిటిక్స్‌లో ఉన్నారు. మీకిదంతా కామన్ కదా! ఎంతకంటే దారుణమైన ఎలిగేషన్స్ ఉంటాయని మీరేగా చెప్తారు. అనునయంగా అంది. విసుగ్గా చూశాడు. అది వేరు, ఇది వేరు మనోజ్ఞ. డోంట్ బి స్టూపిడ్. మరి ఆనంద్ ఆ రోజు ఇదేగా అన్నాడు. మరప్పుడెందుకంత కామ్‌గా ఉన్నారు? ఇప్పుడెందుకిలా? ఆమెకి కోపమొచ్చింది అతని ర్యాష్‌నెస్‌కి. కానీ ఇప్పుడు విషయం నువ్వు కాబట్టి తోటాలా షార్ప్‌గా దూసుకొచ్చింది అతని నోట్నుంచి సమాధానం. క్షణకాలం నమ్మలేనట్టు చూసింది. ఇతనంత ఓపెన్‌గా అంటాడనుకోలేదు. ఆమె ముఖం వెలిగింది. అయితే? అప్రయత్నంగా రెట్టించింది. ఆ గ్యాప్‌లో సర్దుకున్నాడు భరద్వాజ. ఆమె కళ్ళల్లో మెరుపు అతని దృష్టిని దాటిపోలేదు. అంటే అది ఆనంద్. అతనికి నీ గురించి వర్రీ అయ్యే హక్కుంది. తడబాటుని కప్పిపుచ్చుకుంటూ అన్నాడు. సూటిగా అతని వైపు చూసింది. చొప్పున చూపు మరల్చుకుని వెయిటర్‌కి సైగ చేశాడు. ఇంకేమన్నా కావాలా? బిల్ చెప్పేనా? తడబాటుగా అడిగాడు. సన్నగా నవ్వింది. ఇబ్బందిగా కదిలాడు. జీవితంలో ఫస్ట్ టైం కాపీ కొడుతూ దొరికిపోయిన స్టూడెంట్‌లా ఉంది అతని పరిస్థితి. అసలు విషయం పక్కకు వెళ్ళిపోయి ఆమెని ఎవరేమన్నా తను సహించలేడనే పాయింట్ హైలైట్ అవ్వడం చాలా ఇరకాటంగా అనిపించింది. ఆనంద్ నీ ఫ్రెండ్. పైగా నిన్నిష్టపడుతున్న వ్యక్తి. నువ్వు ఇంకెవరితోనైనా చనువుగా ఉంటే అతనికి కోపం రావడం సహజం. కానీ నిన్నడగడానికి ఆ ప్రొఫెసర్‌కి ఏమాత్రం హక్కు లేదు. సీరియస్‌గా చెప్పాడు. రిలాక్స్‌డ్‌గా నవ్వింది. సరే వదిలేయండి. ఏదో పాతకాలం మనిషి. పోనిద్దురు. ఇంకేంటి చెప్పండి. ఆమె కేసి చూశాడు. 2 రోజులు ఆమెకు కనిపించదనే దిగులు మళ్ళీ తిరిగొచ్చింది. అది దాచేస్తూ అన్నాడు. సో, ఈ 2 డేస్‌కి ఇది లాస్ట్ మీట్ అన్నమాట అన్నాడు. అప్పుడే వచ్చిన బిల్ వైపు చూస్తూ. యస్. రేపు డిన్నర్ కూడా డౌటే అంది ఓరగా చూస్తూ. నవ్వేశాడు.
చెప్పావుగా 2 రోజులు బిజీ అని హ్యాపీగా వర్క్ చేసుకో. నాకు కాస్త పనులున్నాయి. కొన్ని మీటింగ్స్ కూడా ఉన్నాయి. సాలోచనగా అన్నాడు. కోపంగా చూసింది. థ్యాంక్స్, నాకు తెలుసు. నీకు తెలీదు మనం. నిన్ను చూడకుండా 2 రోజులంటే 2 యుగాలు అనిపిస్తాయని నీకు తెలీదు. నేనది పైకి చెప్పాలని నీ ఆశ. చెప్తే నీలో ఆశలు పెంచినట్టవుతుందని నా భయం. కానీ ఇలా ప్రతి నిమిషం నీ నీడలా తిరగడం వల్ల కూడా అదే జరుగుతోంది. తెలుస్తోంది నాకు. కానీ ఐ కాంట్ హెల్ప్ ఇట్. అంత కూడా అణుచుకోలేను నన్ను నేను. తల విదిల్చాడు. ఇది మీ అలవాటా? కుతూహలంగా అడిగింది. ఏది? అయోమయంగా అడిగాడు. హఠాత్తుగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోవడం, సడన్గా తల విదిల్చి మాటల్లో పడ్డం చాలాసార్లు చూశాను చెప్పింది. నవ్వాగలేదు భరద్వాజకి. ఓ అదా, అలానే అనుకో. అలవాటు కాదు తల్లి, అంతా నీ మాయ అని చెప్పాలనే కోరికని బలవంతంగా అణుచుకున్నాడు. సో ఎదురుగా ఉన్న కాటేజ్ వైపు దిగులుగా చూస్తూ అంది. సో లేదు, ఏం లేదు. ముందు వెళ్ళు. మనని ఇలా చూస్తే మీ డాక్టర్స్ చూస్తే మళ్ళీ మీ ప్రొఫెసర్కి ఏదో ఒకటి మోస్తారు. తొందర చేశాడామెని. మీకేం అనిపించట్లేదా అడిగింది. జవాబు చెప్పలేదతను. స్టీరింగ్ మీద వేళ్లతో కొడుతూ మౌనంగా ఉండిపోయాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. అరచేతులతో ముఖాన్ని గట్టిగా ఒత్తుకుంది. జాలిగా ఆమె తల మీద చెయ్యి వేయబోయి అప్రయత్నంగా ఆగి వెనక్కి తీసుకున్నాడు. చూసారా, చెప్పు చెప్పు, ఫ్రాంక్గా ఉండు అన్నారు. ఇప్పుడేమో నన్ను ముట్టుకోవడానికి కూడా విరుస్తున్నారు చూసారా. అందుకే ఇంకేం చెప్పను మీకు, ఉక్రోషంగా అంది. ఏ అలా అనకు, అదేం లేదు అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు. అతని వల్ల కావట్లేదు ఆమెని వదిలి వెళ్ళడం. నెమ్మదిగా తన భుజం మీదున్న అతని చేతిని చెంపకు ఆనించుకుంది. ఇదే మరి నీతో వచ్చింది. చెయ్యి వెనక్కి లాక్కుంటూ మృదువుగా మందలించాడు. నవ్వి కారు డోర్ ఓపెన్ చేసింది. ఓకే దెన్ టేక్ కేర్. బై భరద్వాజ. నాకు మీలా మనసు దాచుకోవడం రాదు మరి. ఇకనైనా ఒప్పుకోండి సార్. సీరియస్గా చూశాడు. ఏం ఒప్పుకోవాలి మనం, ప్లీజ్ అంటూ ఇంకేదో చెప్పేలోపు అతను నాపుతూ, వద్దు భరద్వాజ, మీరేం చెప్తారో నాకు తెలుసు. అట్ ద సేమ్ టైం మీ మనసులో ఏముందో కూడా తెలుసు. సో కనీసం అట్లీస్ట్ ఒక్క విషయమైనా ఒప్పుకునే ధైర్యం మీకు వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకుందాం. ఓకే. ఎనీవేస్ థ్యాంక్స్. నన్ను ఎవరైనా ఏమైనా అంటే మీరెంతలా రియాక్ట్ అవుతారో మరోసారి మీ కళ్ళలో చూశాను. ఇప్పటికీ దాంతో అడ్జస్ట్ అయిపోతానులేండి. సీ యూ దెన్. గుడ్ నైట్. కారు దిగిపోయింది. వెళుతున్న ఆమె రూపాన్ని కనుమరుగయ్యేంత వరకు చూసి కారు స్టార్ట్ చేశాడు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా మనోజ్ఞ ముఖం చూడగానే అన్నీ మరిచిపోతాడు. ఎంత మధురమైన బాధని అందరూ అనుభవిస్తారా? తాను తిరిగి వెళ్ళాక ఆమెని మరిచిపోయి ప్రశాంతంగా బ్రతకగలడా? అక్కడి సంగతి దేవుడెరుగు. అసలిప్పుడు ఈ 2 రోజులు మనుని చూడకుండా ఉండగలడా? ఎన్నో ప్రశ్నలు. వేటికి తన దగ్గర సరైన జవాబే లేదు. ఎవరు ఏమడిగినా తిరుగులేని సమాధానాలిచ్చే జేకే దగ్గర తన మనసడిగే ఏ ప్రశ్నకి జవాబు లేదు. రాబోయే 2 రోజుల్ని తలుచుకుంటేనే ఇంత బాధగా ఉంది. మరి తర్వాత ఎలా ఉంటాడు తను? కానీ ఉండాలి, తప్పదు నిట్టూర్చాడు. మంచం మీద వాలి సెల్ తీసి టాస్క్ షీట్ చూడబోతూ ఆగిపోయాడు. మీకేం అనిపించట్లేదా? విప్పారిచిన కళ్ళతో మనోజ్ఞ వేసిన ప్రశ్న గుర్తొచ్చింది. పాపం ఎంత డీలాగా వెళ్ళింది. ఆమె కళ్ళు గుర్తొచ్చాయి. చక్రాల్లా విశాలంగా విప్పారి చంచలంగా చేపపిల్లల్లా కదులుతూ ఎన్ని భావాల్ని పలికిస్తాయవి. డ్యాన్స్ వచ్చిన వాళ్ళకే కళ్ళలో అంత అందంగా భావాల్ని పలికించడం వస్తుందంటారు. అసలు నా ఏంజల్ కన్నా చక్కగా అన్ని భావాలు కళ్ళలో పలికించగలరా ఎంతటి డ్యాన్సర్లైనా? తన ఆలోచనకి తనే నవ్వుకున్నాడు. సెల్లో ఉన్న మనోజ్ఞ ఫోటో తీసి చూశాడు. ఆమె గమనించినప్పుడు తీశాడది. ఎంత అందంగా ఉంది, ఎంత తీయగా మాట్లాడుతుంది. గలగల చల్లని సెలయేరులా ఉరికే జలపాతంలా. కళ్ళు మూసుకుని క్రాఫ్లోకి వేళ్లు జరుపుకున్నాడు. మీ హెయిర్ స్టైల్ బాగుంటుంది భరద్వాజ. ఇట్ లుక్స్ గ్రేట్ ఆన్ యూ. మీకింకా గ్రే హెయిర్ రాలేదా, లేక కలర్ అప్లై చేశారా? ఆమె ప్రశ్నల పరంపర గుర్తొచ్చింది. ఏమైనా మాట్లాడేస్తుంది. ఏం చెప్పడానికి వెరవదు. మగవాడు వెరిస్తే స్త్రీయే అతని రోల్ తీసుకుంటుందని ఎక్కడో చదివాడు. అదేంటి ఇప్పుడు తెలుస్తోంది. తను చొప్పున చొరవ చేసి ఏదైనా అంటే సిగ్గుతో ముడిచిపోతుంది. అదే తను కామ్గా ఉంటే అస్సలు ఆగదు, తుఫానే. వాచ్ చూసుకున్నాడు. 11. చాలాసేపు అన్యమనస్కంగా గడిపాడు. డైరీ రాశాడు. పుస్తకం చదవడానికి ట్రై చేశాడు. కుక్కు తీసుకొచ్చిన పాలు తిప్పి పంపేశాడు. 12 దాటుతుంటే వల్ల కాలేదిక. సెల్ తీసి మనోజ్ఞకి డైల్ చేశాడు. మీరింకా నిద్రపోలేదా? ఫోన్ తీస్తూనే ఆశ్చర్యంగా అడిగింది. వర్క్ ఎంతవరకు వచ్చింది? హీనస్వరంతో అడిగాడు. మొదటిసారి ఆ అమ్మాయిని డేట్ కడుగుతున్న 15 ఏళ్ల కుర్రాళ్ల ఉంది అతని పరిస్థితి. జవాబు చెప్పలేదు మనోజ్ఞ. మౌనంగా ఉంది. కాసేపు నిశ్శబ్దం ఇద్దరి మధ్య. ఒప్పుకుంటాను మనం. భరద్వాజ గొంతు వణికింది.
నిన్ను ఐ మీన్ నీ కంపెనీని చాలా మిస్ చేస్తాను 2 రోజులంటే నిజంగానే మెల్లగా చెప్పాడు. భరద్వాజ సంభ్రమంగా అంది. ఎస్ మను, ఐ మీన్ ఇట్. నువ్వు యూ స్టార్టెడ్ మేకింగ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్. ఎలా చెప్పను? నువ్వన్నది నిజమే. మీకేం అనిపించట్లేదా అని అడిగావు కదా, అనిపిస్తోంది. అది చెప్పాలనే అందుకే అంటూ ఆగాడు. ఉద్వేగంలో మాటలు తడబడగా. ఓహ్ భరద్వాజ, థ్యాంక్ యూ సో మచ్. ఐ నో ఐ నో యు ఆర్ సచ్ ఎ స్వీట్ హార్ట్. యూ నెవర్ నో. ఇలా చెప్పి మీరెంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారో నాకు. ఆనందంతో తేలిపోతూ చెప్పింది. ఓకే ఓకే, ఇంక వర్క్ చేసుకో. సారీ నిన్ను డిస్టర్బ్ చేసినందుకు, బాధ పెట్టినందుకు. ఏ పనిష్మెంట్కైనా కూడా రెడీ నవ్వుతూ చెప్పాడు. ఓ పనిష్మెంట్ ఏమీ వద్దులేండి. సరే పోనీ నేనే ట్రీట్ ఇస్తాను, నీ వర్క్ సక్సెస్ఫుల్గా పూర్తవగాని. ఏమివ్వను ఒక్కసారి ఆలోచించి అన్నాడు. సరే, హిల్ సైడ్ టీ గార్డెన్స్కి తీసుకెళ్తాను, సరేనా? వావ్ నిజంగా? చిన్నగా అరిచింది. "ష్, అర్ధరాత్రిది. నిజంగా? అప్పుడు మీరు వెళితే విఐపి ఎంట్రీ అని లోపలకు వెళ్ళలేదన్నావుగా. ఐ విల్ టేక్ యూ దేర్ నవ్వుతూ చెప్పాడు. ఫోన్ నోటికానించి ముద్దు పెట్టుకున్న తీయని శబ్దం. ఉలిక్కి పడ్డాడు. తీయని కరెంటేదో ఒళ్లంతా ప్రవహించిన ఫీలింగ్. ఏమనాలో తెలియలేదు. అర్థం కానిట్టు నటిస్తూ త్వరగా చెప్పేశాడు. తొందరగా ఫినిష్ చేసుకో వర్క్ మరి. గుడ్ నైట్. సరే, ఐ విల్ ఫర్ ష్యూర్. మీరే చూస్తారుగా ఎంత ఫాస్ట్గా చేస్తానో. యూ విల్ బి సర్ప్రైజ్డ్. గుడ్ నైట్ భరద్వాజ తీయగా నవ్వుతూ చెప్పింది. భరద్వాజ అన్న తీయని పిలుపు వినగానే ఏదో మధురమైన భావన. చప్పున తేరుకొని కాల్ కట్ చేశాడు. మళ్ళీ ఆమె ఫోటో చూశాడు. రాత్రి డిన్నర్ అయ్యే వరకు కలిసే ఉన్నారు. అయినా ఎన్నో రోజులైపోయిన ఫీలింగ్. వెంటనే ఆమెని చూడాలనే తపన, విరహం అంటారు ఇదేనా? కనీసం ఈ 2 రోజులన్నా అనుభవిస్తే తెలుస్తుందా తనకి, లేక అంతలోనే తెలుస్తుందా? విరహమో దాహమో, వెడలేని మోహమో, బాధగా అనుకున్నాడు. అప్రయత్నంగా ఫోను పేదాలు కానించుకున్నాడు. ఆమె పెట్టిన ముద్దు ఇంకా తన చుట్టూ గింగుర్లు కొడుతున్నట్టే ఉంది. లేచి బాల్కనీలోకి నడిచాడు. ఒంట్లోంచి పొగలు చిమ్ముతున్నట్టు వేడి. బయట ఎముకలు కొరికే చల్లటి చలి. అయినా హాయిగానే ఉంది. మనోజ్ఞ ఫోటోకేసి మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉన్నాడు. అమాయకంగా చూస్తోంది. భరద్వాజ అంటూ తీయగా తనని పిలుస్తున్నట్టే ఉంది. తన పేరు అంత మధురంగా పలకొచ్చని, అంత బాగుంటుందని తనకే తెలీదు ఆమె పిలిచే వరకు. తనని పిలవడమేమిటి? ఫర్ దట్ మ్యాటర్ ఆ పంచదార పెదాలతో తనని తిట్టినా తీయగానే ఉండదు. అలా ఎంతసేపున్నాడో ఆమె ఫోటో చూస్తూ. తలచుకుంటూ తెలియలేదు. తెల్లవారి 4ంటికి అలారం మోగేసరికి తేరుకొని చూశాడు. మై గాడ్, ఎంతసేపు మనోజ్ఞ ఫోటో చూస్తూ గడిపేశాడా? ఇలా జరుగుతుందని ఎవరైనా చెప్తే తను నమ్మేవాడు కాదేమో. కానీ ఇప్పుడు తెలుస్తోంది మను చెప్పిన మ్యాజిక్ ఆఫ్ లవ్ అంటే ఏంటో. తల విదిల్చి వాచ్ చూసుకున్నాడు. ఆమె రాకుండా తానెందుకిప్పుడు వాకింగ్కి? నెమ్మదిగా లోపలికొచ్చి మంచం మీద వాలి ఆలోచించసాగాడు. ఎంతగా మునిగిపోతున్నాడు ఆమె ఆలోచనల్లో. తానిక వదిలి వెళ్ళగలడామిని? పోనీ ఒక్కసారి చెప్పేసి, ఒకరోజు పూర్తిగా ఆమెతో గడిపేసి, ఇక తిరిగి చూడకుండా వెళ్ళిపోతే మంచిదా? వాళ్ళ సెమినార్స్ అయ్యే వరకు అయితే ఉండలేడు. రామ్, క్యాబినెట్, జనం, మీడియా ఏమనుకుంటారు? గగ్గోలెత్తిపోతుంది స్టేట్ మొత్తం. ఎన్నాళ్లపాటు ఏ స్టేట్ హోమ్ మినిస్టర్ అన్నా బ్రేక్ తీసుకుంటాడా? ఎంత హెల్త్ రీజన్ చెప్పినా ఈ పాటికి తెలిసే ఉంటుంది అందరికీ. కనీసం ఇన్నర్ సర్కిల్స్లోనైనా. తానిక్కడ ఆ అమ్మాయి వెంట పిచ్చివాళ్లా తిరుగుతున్న సంగతి. పోనీ మనోజ్ఞని అడిగితే అసలు వెళ్ళొద్దంటుందా? తానున్న ఆమె ఎలా ఉంటుందన్నాళ్ళు? ఆమె కుటుంబం, దగ్గరవాళ్ళు పోనీ అన్నీ వదిలేసి తనతో వచ్చేస్తానంటుందా? లేక ఛ, ఏం ఆలోచిస్తున్నాడు తను? ఇలా అయితే కంట్రోల్ అయినట్టే. బట్ ఐ లవ్ హర్ డామిట్. షీ ఈజ్ సో బ్యూటిఫుల్. జస్ట్ ఒక్కసారి తన మనసు ఆమె మాటలకి కన్విన్స్ అవ్వగలిగితే ఆ బంగారు బొమ్మ తన సొంతం కాదు. ఏంజల్, షీ విల్ బి ఆల్ మైన్. గాడ్, షీ ఈజ్ సో